మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. రక్తంలోని వ్యర్థాలను వడపోసి యూరిన్ రూపంలో బయటకు పంపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అలానే జీవక్రియను మెరుగుపరుస్తాయి. మూత్రపిండాలు సక్రమంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే అవి బలహీన పడతాయో అప్పుడు అనారోగ్యాలు సంభవిస్తాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందుకోసం సహాయపడే ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి ఆహారాలేంటో మన వీడియోలో తెలుసుకుందాం. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు సరిపడా నీరు తాగాలి. దీంతో పాటు B6, B9, విటమిన్ K లభించే ఆహారాలు కిడ్నీలకు పనితీరును మరింత మెరుగుపరుస్తాయి. కాబట్టి ఆహారంలో భాగంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, గుడ్డులోని తెల్లసొన, చేపలు, యాపిల్స్, వెల్లుల్లి, బీన్స్, చిక్కుళ్ళు వంటివి తీసుకుంటూ ఉండాలి. వీటిలో B6, B9తో పాటు అనేక పోషకాలు లభిస్తాయి. లీఫ్ క్యాబేజీ కూడా కిడ్నీలకు చాలా మంచిది. ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం తక్కువగా ఉండి విటమిన్ B6, B9, విటమిన్ K, ఫైబర్, ఫైటోకెమికల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మూత్రపిండాలు సమస్యలు రాకుండా ఉంచే ఆహారాల్లో గుడ్డు కూడా ఒకటి. ఇందులోని తెల్లసొనలో క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి కిడ్నీలకు ఇది చాలా మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. దీంతో పాటు వెల్లుల్లి కూడా మేలు చేస్తుంది. ఇందులోని అల్సిన్ అనే సమ్మేళనం ఉండడం వల్ల అధిక రక్తపోటును, ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఉండడం వల్ల ఇవి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ కలిగి ఉండడం వల్ల చేపలను ఆహారంగా తీసుకోవడం కూడా కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లకు మూలం కాబట్టి యాపిల్స్ కూడా రోజు లేదా అప్పుడప్పుడు తింటూ ఉండాలి. వీటిలో ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ C ఉంటాయి. ఇవన్నీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు కలిగి ఉన్నందున ఆలివ్ ఆయిల్ కూడా కిడ్నీలను సంరక్షించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.